జనరల్గా అంటే తెలుగు వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుందా లేకపోతే సార్ ఇప్పుడు ఇప్పిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు అందరూ కప్పుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు అన్నారు సార్. ఎవరికి ఉండే వాళ్ళకి ఉంటది. కాకపోతే మనకి ఏంటంటే తెలుగు అమ్మాయి కాబట్టి మీరు అలా ఆ ఫీలింగ్ అనేది నాకు కంఫర్ట్ గా ఉండవు సార్. అవి నాకు కంఫర్ట్ గా నాకు ఎంబారసింగ్ మనకి సూట్ అవ్వలే అన్నది ఫీల్ ఉంటది. సో దాన్ని రిస్క్ చేయను అంతే. అంతకు మించి అబ్బో మన బట్టలు ఇప్పేస్తే ప్రతిబద్ధం కాదేమో, బట్టలు వేసుకుంటే అవన్నీ ఏంది సార్, అలా ఏం లేదు. ఇప్పుడు రాన్ రస్టిక్ సినిమా తీయాల్సి వస్తే తీస్తారా? బోల్డ్ సినిమాలు మరి అలా ఏం తీయను డైరెక్టర్ గా. అదే సార్, ఇప్పుడు నా వరకు క్యారెక్టర్ కి దానికి ఇంపార్టెంట్ అయితే తీస్తాను తప్ప స్పెసిఫిక్ గా అదే తీయాలనేది తీయను అంతే. స్పెసిఫిక్ గా లిప్ లాక్లు, నా సినిమాలో నీడెడ్ రొమాంటిక్ సీన్లు నీడెడ్ ఉంటే తీస్తా సార్. అతి అతి మించి తీయను. ఇప్పుడు ఎందుకంటే అంటే ఈ టైప్ ఆఫ్ సినిమాలు అయితేనే బాగా అటెన్షన్ వెంటనే గ్రాప్ చేస్తుంది, అవునా? అలా ఏమి లేదు. మీరు ఇన్ని సినిమాలు చెప్పారు, మరి మీరు ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలు అన్నిట్లో మహారాజన్లో అలాంటివి ఏమీ లేవు. మీరు తర్వాత హనుమాన్ సినిమాలు అలాంటివి లేవు. అటెన్షన్ గ్రాప్ చేయడం వేరు కదా సార్. ఇప్పుడు చిన్న సినిమాలకి సార్ సినిమా చిన్నది పెద్దది ఏం రిలీజ్ అయిన తర్వాత వేరు మేడం. రిలీజ్ అయిన తర్వాత పెద్ద హీరో ఉంటే పెద్ద సినిమా, చిన్న హీరో ఉంటే చిన్న సినిమా తప్ప సినిమా అంతా సినిమానే సార్. ఫస్ట్ నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని ప్రొడక్షన్లు వాళ్ళంతా కష్టపడతారో మేమంతా కష్టపడతాం. వాళ్ళు డిఏ డబ్బింగ్ సింగ్ మిక్సింగ్ ఎన్ని వాట్ ఎవర్ వాళ్ళకి ఎంత ఉంటాయో మాకు అంతే ఉంటాయి సార్. వాళ్ళ డబ్బులు బట్టి ఒక 20-30 మంది కింద పనిచేస్తారు. మాకు దగ్గర అంత డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేసేది మేము కష్టపడి పని చేసుకుంటాం అంతే తప్ప వాళ్ళు డబ్బులు ఉంటే ప్యాడింగ్ వాళ్ళు పెట్టుకుంటారు, లగ్జరీస్ గా క్యారీవన్స్ అవన్నీ 5 స్టార్ హోటల్స్ పెట్టుకుంటారు. మాకు లేవు కాబట్టి చిన్న చిన్న ఆటలో పెట్టుకుంటాం. మీ షూట్ లప్పుడు క్యారీవాన్లు ఏం లేవా? ఉంటాయి సార్, ఒకటి ఉన్న అందరూ అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక్కడ 10 మందికి 10 ఉంటాయి అంతే సార్. బడ్జెట్ అక్కడ తప్ప సినిమాలో వాళ్ళు పోస్టర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని వాళ్ళంతా కష్టపడతారు, మేమంతా కష్టపడతాం. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మాకు అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. దానిలో ఏముండదు. బడ్జెట్ అనేది ఏమనాలి, కంఫర్ట్లు, కొంచెం పెద్ద టెక్నీషియన్స్, వీళ్ళు పెద్ద ఆర్టిస్టులు వస్తారే తప్ప సినిమా బి సేమ్. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరా మేడం ఇప్పుడు ఈ సినిమా పరంగా? చాలా మంది సపోర్ట్ చేశారు సార్. సపోర్ట్ చేయకపోతే మనం అంత అవ్వదు సార్. ఇండస్ట్రీ పరంగా చేశారు సార్, చాలా మంది చేశారు. అంటే ఆర్టిస్టులు వదిలేస్తే టెక్నీషియన్స్, కొంతమంది డైరెక్టర్స్ కొంచెం సలహాలు ఇచ్చారు, కొంతమంది ఇలా చేసుకోమని చెప్పారు సార్. చాలా మంది చెప్పారు సార్. మరి చెప్పలేదని చెప్పడం. ఈ స్టోరీ ఫస్ట్ ఎవరికైనా నరేట్ చేశారా కొంచెం సీనియర్ డైరెక్టర్ అలాంటి వాళ్ళకి ఏమన్నా? మా ఫ్రెండ్స్ అందరికి చెప్పారు సార్. చెప్తే స్టోరీ చాలా బాగుంది, ట్రెండింగ్ స్టోరీ ఇది, ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసే వాళ్ళందరికీ బ్రెయిన్ మంచిగా ఉంటుంది ఈ సినిమా చూస్తే అని కొంచెం మంది చెప్పారు. ఇప్పుడు యాక్టర్స్ అంటే వాళ్ళకి మనం ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు డిస్కషన్ చేసుకుంది ఈ కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాస్టింగ్ కౌచ్ కి లొంగితేనే అవకాశాలు వస్తాయని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు, డైరెక్టర్ కి ఏముంటాయి కష్టాలు? నాకేం ఉండవు సార్, నా ప్రొడక్షన్ లో అలాంటిది ఉండదు సార్. అదే హ్యాపీగా రావచ్చు, ఏదో ఒక జాబ్ ప్రొడ్యూసర్ మీరే కాబట్టి మీరు అసలు ఏముండవు సార్. అసలు మా దాంట్లో అడిగే ఛాన్సులు కూడా ఉండవు కదా సార్. హ్యాపీ ప్రొడ్యూసర్ నేనే, డైరెక్టర్ నేనే, రైటర్ నేనే. సో ఆబ్వియస్లీ పెద్ద హోల్డర్ నాదే కాబట్టి ఇంకా వాళ్ళు ఏమన్నా అనుకుంటే మనకు తెలియదు, కానీ మన వరకు అలాంటివి రావు. మన స్కూల్లో ఉంటుంది సార్. స్కూల్ కాలేజ్ ఎలా ఉంటుందో, ప్రిన్సిపల్ టీచర్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది తప్ప డిసిప్లిన్ గా గర్ల్స్ అంటే గర్ల్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను అస్సలకి గర్ల్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే అస్సలు ఊరుకోను సార్. సెట్ లో కదా ఎక్కడైనా సరే ఇస్ గర్ల్ ఇస్ గర్ల్స్. నేను జూనియర్స్ ని కూడా రెస్పెక్టబుల్ గానే ట్రీట్ చేయమంట. ఎవరినైనా సరే అరుస్తుంటారు అసిస్టెంట్ డైరెక్టర్, ఏ జూనియర్స్ అది ఇది అని. నేను తిడతా. వాళ్ళు వర్కర్స్ కాదు, వాళ్ళు ఆర్టిస్టులు. నీ కింద ఎంప్లాయీలు కాదు వాళ్ళు. యూ రెస్పెక్ట్, నీకు నీడెడ్. ఎస్, నువ్వు వచ్చి పని చేస్తున్నావు, కానీ వాళ్ళు ఇష్టంతో వచ్చి చేస్తున్నారు. మేము ఆర్టిస్టులు అవ్వాలి మేము అని చెప్పి ఇష్టంతో వస్తున్నారు, డబ్బుల కోసం రావట్లేదు. నువ్వు ఆ ఇష్టాన్ని గౌరవించాలి. సో నేను గర్ల్స్ కి రెస్పెక్ట్ సెట్లు అస్సలు ఊరుకోను సార్. అమ్మ నా బూతులు తిడతా ఎవరినైనా, కానీ గర్ల్స్ ని చాలా రెస్పెక్ట్. మీరు ఎవరు అడిగినా చెప్తారు సెట్లు గర్ల్స్ మాత్రం రెస్పెక్ట్. ఇండస్ట్రీలో మారిందా అమ్మాయిల్ని చూసే విధానం సార్? అది మారిందని నాకు ఎలా తెలిసింది సార్? నేనైతే జనరల్ గా తిరుగుతూ ఉంటారు, మీకు సార్ నా వరకు ఉంటారు సార్.
ఇండస్ట్రీ ఒక్కటే బ్యాడ్ కాదు సార్, సొసైటీలో సగం కుళ్ళిపోయిన చెత్త చాలా ఉంది. ఉంది. దానిలో ఏంటంటే ఫోకస్ లైట్ లో మేము ఉంటాం కాబట్టి మేము ఏం చేసినా కూడా బూత్ అద్దం పెట్టి ఎత్తుక్కుంటారు అంతే తప్ప ఇండస్ట్రీలోనే ఇలాంటి వాళ్ళు ఉంటారు తప్పు సార్. ఇండస్ట్రీలోనే చాలా మంచి వాళ్ళు ఉంటారు ఇంకా. బట్ కాకపోతే ఇండస్ట్రీలో దరిద్రం వల్ల ఏంటంటే ఇండస్ట్రీలో అమ్మాయిలు పెళ్లి చేసుకో అంటారు, ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ పిల్లల్ని ఏమని అంటారు. ఇక కానీ సినిమా వాళ్ళకే పిల్లల్ని ఏమని అంటారు, ఇండస్ట్రీ చేసిన అమ్మాయిలు పెళ్లి చేసుకుని అంటారు. కాకపోతే మేమందరం లేకపోతే వాళ్ళకి సినిమా ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు. పొద్దున్నే లేస్తే మా సాడ్ సాంగ్లు కావాలి, బాధపడితే బాగా హ్యాపీగా ఉన్నప్పుడు మా కామెడీ సీన్లు కావాలి, కొంచెం ఏదన్నా పెద్ద సినిమా పడితే మా సినిమాలు కావాలి. కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరికి వద్దు, ఇండస్ట్రీ వాళ్ళ మీద బుర్ర చల్లుతూ ఉంటారు. ఇక అది లోకం అంతే మారిపోయింది సార్. దానికి తగ్గట్టు మేము కూడా ఎక్కువగా కాదు అక్రమ సంబంధాలు, డ్రగ్స్, ఏ ఇష్యూ వచ్చినా ఫస్ట్ ఇక దాన్ని 2-3 రోజులు బ్రేకింగ్ న్యూస్ లో అదే ఉంటది. ఇక అంతే మేము కూడా ఇక అంటే అలవాటు పడిపోయాం సార్. అంటే అనుకోనిలే అని ఫస్ట్ కొంచెం బాధ అనిపిస్తుంది, తర్వాత అలవాటు పడ్డాక. ఇప్పుడు జనరల్ మీది ఆంధ్ర కదా? అవును సార్. మీ ఫేవరెట్ యాక్టర్ పవన్ కళ్యాణ్ అనుకుంటా, బాలకృష్ణ గారు ఇద్దరు. బాలకృష్ణ గారు. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఒకళ్ళు యాడ్ అయ్యారు. ఎవరు? మా సముద్రగని గారు. సముద్రగని అంటే మీ సినిమాలో ఆయన నాకు రియల్ హీరో. ఎలా అసలు ఆయనతో ఎలా ఉంది జర్నీ? యా సార్, ఇట్స్ గుడ్. ఎప్పుడు ఆల్వేస్ ఇట్స్ గుడ్ యాక్టర్, గుడ్ డైరెక్టర్. నేను ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి నాకు ఒక సలహా కావాలి, సూచన కావాలంటే ఫ్యూచర్ లో ఆయన అడుగుతాను నేను, సార్ ఇది ఎలా ఉంది అనేసి. సో ఆ వరకు అయితే నాకు గురువు గారు లాగా నేను భావిస్తాను. మీతో యాక్ట్ చేస్తాడు? చేయలేదు సార్. నాకు ప్రీ రిలీజ్ కి వచ్చారు, గెస్ట్ గా వచ్చారు. మీరు పిలిచారు, గెస్ట్ గా వచ్చారు. చూసారా అవుట్పుట్? ట్రైలర్ చూసారు సార్, అప్రిషియేట్ చేశారు, పాటలు విన్నారు. మూవీ చూసారా? మూవీ చూసా, అంత టైం ఆయనకు ఉన్నది కదా. తప్పకుండా చెప్పారు, బట్ ఇంకో ప్రామిస్ చేశాను, నీకు తప్పకుండా నీకు ఏదో ఒక సినిమాలో నేను యాక్ట్ చేస్తాను, నీకు డేట్స్ ఇస్తాను నేను. అదొకటైతే ఉంది సార్. ఆ స్టేజ్ వరకు రీచ్ ఆయన చెప్పారు నేను లేడీ డైరెక్టర్ తో వర్క్ చేయాలి. అంటే మీది ఆంధ్ర కాబట్టి జనరల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రాలో ట్రెండింగ్ పవన్ కళ్యాణ్ గారే. అవునండి. సో ఎలా అనిపిస్తుంది ఆయన గెలవడము? రాజకీయ జర్నీ ఎలా అనిపిస్తుంది? కానీ పిఠాపురం నుంచి కాకుండా నూజివేడ్ నుంచి ఉంటే రోజు ఆయన మా ఎంపీలో చెప్పుకోవచ్చు నేను. సో అది అనిపించింది, నూజివేడ్ లో ఉంటే బాగుండగా రోజు పవన్ కళ్యాణ్ మా ఇంటి బెదిరించి వెళ్తారు అనిపించింది. బట్ ఆయన ఎక్కడున్నా ఆంధ్రాలో అయితే ఉన్నారు, హ్యాపీ. ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అయ్యారు ఏలన్ నుండి. అది హ్యాపీ కదా సార్, ఎందుకంటే మన ఇండస్ట్రీ పీపుల్స్ ఆ స్టేజ్ లో ఉన్నారు. ఎన్టీఆర్ గారి తర్వాత బాలకృష్ణ గారి తర్వాత ఆయనే. సో అంత అంటే ఆంధ్రాలో స్పెషల్ గా చెప్పారు. సో ఆయన ఆ స్టేజ్ లో ఉన్నారు అంటే మాకు ప్రౌడ్ కదా సార్. ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద ప్రౌడ్, ఒక హీరో అంత పెద్ద పొజిషన్ కి వెళ్ళారు. రేపు ఒక ఆశ మా ఇండస్ట్రీ వాళ్ళలో కూడా రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే అది చెప్పుకోవచ్చు అని కూడా ఉంది సార్. హ్యాపీ. సో అటు ఇండస్ట్రీ నుండి ఎలాంటి సమస్య వచ్చినా డైరెక్ట్ వెళ్ళి కలవచ్చు. రీసెంట్ గా టికెట్ ఇష్యూ కావచ్చు అని ఒక ధైర్యం. అవును, ఇప్పుడు ఒక ధైర్యం ఉంది సార్. ఇప్పుడు అంటే అంత సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఆ జర్నీ మొత్తం మీకు ఎలక్షన్ అప్పుడు మీరు అనుకున్నారా గెలుస్తారు? సార్ నేను ఎప్పుడు అనుకున్నాను సార్, ఏంటంటే కష్టపడిన వాళ్ళకి, నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు అనేవాడు లేట్గా అయినా సరే ఒక మంచి గుడ్ ఆపర్చునిటీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్టే పవర్ స్టార్ గారు ఒకవేళ ఆ పార్టీలో సింగిల్ పార్టీలో కూటమి వదిలేస్తే సింగిల్ పార్టీలో నుంచి సార్ నుంచొని ఉండుంటే ఇప్పటి వరకు మంచి ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ పొజిషన్ తీసుకునేవారు కాదు. కాకపోతే దేవుడు ఏదో ఒక ఆపర్చునిటీ ఆయన నిజాయితీకి ఆయన ఈ స్టేజ్ లో కూర్చోబెట్టారని బిలీవ్ చేస్తారు సార్. గెలిచేవారు ఇప్పుడు ఎన్నైతే ఉన్నారో మొత్తం నుంచి మొత్తం గెలిచేవారు. బట్ కాకపోతే ఈ పొజిషన్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చింది అంటే దేవుడు ఆయన మంచితనానికి ఇచ్చిన గిఫ్ట్ లాగా నేను ఫీల్ అవుతాను. కూటమిగా ఏర్పడడం అన్నది ఒక ప్లస్. యా సార్, అంటే కొంచెం సక్సెస్ ఆయనకు వచ్చింది కదా. సో ఒక ఎమ్మెల్యే స్థానం దగ్గర నుంచి ఇంకొక మంచి పొజిషన్, ఇప్పుడు సీఎం అంటే ఇస్ నాట్ అన్ ఈజీ కదా. సో చెప్పుకోవడానికి కూడా మనకి బాగుంది. సో నేను అలాగే ఇప్పుడు ఈయననే కాదు సార్, ఎవరు వచ్చినా మనకి పార్టీలతో సంబంధం కాదు కానీ ప్రజలకు ఉపయోగపడితే చాలు. సో నాకెందుకో ఆయన మీద నమ్మకం, బాగా చేస్తారు. ఎందుకంటే బిఫోర్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఆయన దగ్గరికి వెళ్తే క్లియర్ చేశారు. బట్ ఇప్పుడు అంత హైయర్ పొజిషన్ లో ఉన్నప్పుడు, ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ అవుతాయి అనేది అధికారంలో లేనప్పుడే చాలా చేశారు. అధికారంలో ఉన్నాడు డిప్యూటీ సీఎం, సో ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటాం సార్. చేస్తారని నమ్ముతున్నాం అంతే. ఇప్పుడు బాలయ్య బాబు గారు అంటే ఆయన ఫేవరెట్ అన్నారు, నిజంగా ఆయన
చాలా ఫైర్ లో ఉంటారు, ఎస్ సార్. అవును ట్రెండింగ్ లో కూడా ఉంటారు ఆయన. అవును సార్. వై బాలయ్య బాబు గారు? సార్ ఎప్పుడు ఆవేశ పరులకి నిజాయితీ ఎక్కువ ఉంటుంది సార్. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన అన్న మాటలు మీరు అనుకుంటారు, బట్ ఆయన చేసే పనులు చాలా ఉంటాయి సార్. ఒక బస్వధారకం కానీ, ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లు కానీ చేసే సేవలు కానీ, ఎంతో మందికి ఆయనకి ఇచ్చిన లైఫ్లు కానీ, అవి ఎవరు పట్టించుకోండి సార్. నాకు మనిషిగా చాలా ఇష్టం సార్, చాలా ఇష్టం నాకు ఆయన. అంటే ఆయన యాక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకంటే సార్ ఒకటే సార్, చాలా ఈజీగా మనం మాట్లాడుకుందాం, మనం ఫాదర్లే సీఎంలు అయితే మన లెవెల్ ఎట్లుంటది సార్, లెవెల్ వేరేలా ఉంటుంది. అలాంటిది ఫాదర్ సీఎం పక్కన పెట్టి సొంత బాబా 2-3 సార్లు ముఖ్యమంత్రి అది వదిలేస్తే సార్, ఇప్పుడు చాలా చిన్న చెప్తా నేను. ఆయన పుడత ఒక హీరో కొడుకు, తర్వాత ఒక సీఎం కొడుకు, ఆయన పెరిగి పెద్దయ్యాక ఆయన పెద్ద హీరో. అదంతా వదిలేస్తే చెల్లెళ్ళు బావలు వీళ్ళందరూ ఒక మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్స్, హీరోలు తమ్ముడు అన్నయ్య. అది వదిలేస్తే ఆయన బావ మళ్ళీ సీఎం, ఆయన అన్నిసార్లు ఎమ్మెల్యే, లెజెండ్, హీరో. ఇన్ని హిట్లు కొట్టిన ఆయనకి ఇంత పొగరుండలో తప్పే ఉంది సార్. నాకే ఉంది సార్, నాకే ఉంది యాటిట్యూడ్, నాకే పొగరున్నప్పుడు అన్నున్న ఆయనకి ఇంత ఉండడంలో తప్పే ఉంది సార్. సో ప్రేమతో కూడిన పొగురు అంతే. ఆయన చాలా చాలా ప్రేమిస్తారు సార్. ఆయన ఎప్పుడు మాట కరుకు గాని మనసు వెన్న అంటారు కదా. ఎస్, ఆయన ఎప్పుడు వార్తల్లో ఎందుకు నిలుస్తాడంటే పట్టని కొట్టేస్తారు పక్కన. సార్ ఉన్న ప్రెజర్స్ ఉన్న మనం వెళ్ళి చేతలేదు లెవెల్ కాదు కదా సార్ అది. అవునా? సో ఆయన లెజెండ్. ఆయన ఉన్నది ఏంటంటే జస్ట్ ఏదో ఊరికే శనిక ఒకేదో అరిచేస్తారు కానీ తర్వాత ఆయన చాలా అభిమానులు కూడా ఆయనతో కొట్టించుకోవాలని చాలా ఆతృత పడతారంట. నేను చాలా విన్నాను. అండ్ మొబైల్ ఇసిరేస్తారు, అవన్నీ నిజంగా ఆయనలో. బాలయ్య బాబు ఏం చేసినా కూడా దానిలో మీరు కావాలని ఎత్తుక్కుంటారు సార్. అవును. సో అది సో స్వీట్ అన్నమాట. అవును సార్. సో కంప్లీట్ గా ఇప్పుడు మోడల్ నుండి యాక్ట్రెస్ నుండి ఇప్పుడు డైరెక్టర్ గా. సో ఈ 3 ఫేజులు ఇప్పుడు మీరు ఆల్రెడీ 2 ఫేజులు ఫేస్ చేశారు. 3వ ఫేజ్ ఇప్పుడు ఈ ఫ్రైడే తోటి. అవును సార్, జూలై 19th కి పండగ ఉంది. పండగ ఏం పండగ అనేది 19th తెలిసిపోతుంది. బట్ ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది. నమ్మకం, చాలా పెద్ద నమ్మకం ఉంది సార్. ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుంచి కూడా, నేను ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యి మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు బయట ఎక్కడ పోస్టర్ పెట్టలేదు సార్. భయం. ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్, సినిమా తీసేసాక చెప్పాలి అని. సినిమా అంతా అయిపోయాక అఫీషియల్గా అనౌన్స్ చేసాం. షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఎడిటింగ్ అయిపోయాక చెప్పెట్టాం. ఎందుకంటే నాకు ఒకళ్ళు డబ్బులు దొరకలేదు అనుకోండి సార్, మధ్యలో ఆగిపోయిందంటే ఏదో పెద్ద ఓవర్ యాక్షన్ చేసింది, బిల్డప్ చేసింది, ఆవేశపడికింది, చల్లబడింది, ఇవన్నీ మాటలు తీసుకోవాలనుకోలేదు సార్ నిజంగా. సినిమా అంతా ఎడిటింగ్ అయిపోయాక, ఫస్ట్ కాపీ అంతా రెడీ అయిపోయాక చెప్దాం అనుకుని, బట్ ఎడిటింగ్ అప్పుడు స్టార్ట్ చేసాం, మనకు మార్కెటింగ్ కావాలి కాబట్టి. సో అప్పటి నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం రాలేదండి మీకు? వస్తాయి సార్, ఎందుకు రావు, వస్తాయి. గోల్డ్ పెట్టాను, లోన్ తెచ్చాను, సో ఉంటాయి అన్నీ. ఒకటేసారి బల్క్ అమౌంట్ అంత పట్టుకొని మనం తిరగలేం కదా సార్. అలాగా కొత్త మా నాన్న హెల్ప్. ఇప్పుడు ఈ సినిమా తోటి అంటే ఒకవేళ ఈ సినిమా మంచి సక్సెస్ అయింది అనుకోండి, హ్యాపీస్. కొంచెం అటు ఇటు అయితే ఫైనాన్షియల్ గా ఏమన్నా మీకు ప్రాబ్లం అయిందా సార్? అవుతుంది కదా సార్, చిన్న అమౌంట్ కాదు కదా అది, పెద్ద అమౌంట్ అవుతుంది. బట్ కాకపోతే అనుకుంటా నా టాలెంట్ పోలేదు. అయిపోయిందా? ఇంకా లేదు సార్, జరుగుతుంది. మేబీ దేవుడి దేవల త్వరలో అయిపోతుందని ఆశిస్తున్నా సార్. అదే అంటున్నా, ఏంటంటే ఒకటే సార్, వచ్చిందా హ్యాపీ, రాలేదంటే సంపాదించుకున్న డబ్బులే కదా సార్ పోయేవి. నాలో టాలెంట్ కాదు, నేను కాదు కదా పోయేది, మళ్ళీ సంపాదిద్దాం. సో ఇంకా ఇప్పుడు పోయినా కూడా నాలో కసి పెరిగింది సార్. ఎట్లయినా తేవాలని కసి పెరుగుతుంది, దానివల్ల ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేస్తాం. ఈ మైనస్ అన్ని మళ్ళీ రికవర్ చేసుకొని, మళ్ళీ ఎక్కడ మిస్టేక్ అయిందో పింటు మళ్ళీ ఆలోచించుకొని ఇంకా నన్ను స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తా సార్. వస్తే దీనివల్ల ఇంకా కొంతమందికి లైఫ్ ఇస్తా, దీనికి ఇంకా డబ్బులు యాడ్ చేసి మళ్ళీ ఇంకో బెస్ట్ ఇంకో సినిమా తీస్తా. వచ్చినా పోయినా మళ్ళీ సినిమా జర్నీలో ఉంటారు మీరు. సినిమా తీస్తా. సో దీని నుండి బయటకు వచ్చే అవకాశం లేదు, ఆలోచన లేదు. మన పూరి గారు చెప్తారు కదా సార్, మనకి తెలిసింది సినిమా ఒకటే. సినిమా హిట్ అయిందా ఆనందపడతాం, పోయిందా తెల్లారితే మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తాం. అంతే సార్, అంతే.
అదే దాని మీద ఉన్నా. అవును సార్. సో ఎనీవేస్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు మీ ప్రేక్షకులందరూ మా క్రైమ్ రీల్ మూవీ ఈ జూలై 19th మీ థియేటర్స్లోకి వస్తుంది, అభిమాన థియేటర్స్లోకి వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు బుకింగ్ కూడా బుక్ మై షోస్, పేటిఎమ్స్ అన్నిట్లో కూడా టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్లీజ్ దయచేసి మా సినిమాని ఆదరించండి. మాలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఇంకా మాలాంటి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. సో వాళ్ళ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేయండి. అసలు మేము ఏం తీసామో మీరు చూడండి, చూసి ఏమైనా మైనసెస్ ఉన్నా కూడా మాకు చెప్తే దాన్ని కరెక్ట్ చేసుకొని మేము కూడా పెద్ద స్థాయికి వెళ్ళడానికి మీ సలహాలు సూచనలు కూడా మాకు ఉపయోగపడతాయి. దయచేసి 19th థియేటర్స్కి వచ్చి తప్పకుండా మా క్రైమ్ రీల్ సినిమా చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.